థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఎస్తేర్ గారికి, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మరి మరొక దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవుని నామమునకు స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను. అయితే నేను ఒక 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నానమ్మా. ఈ మీట్లో ఉన్న 12 మంది అయినా కూడాను మరి నేను ఏ అంశాల గుండా వెళ్తున్నానో ఎవరైనా చెప్తారా? గత 4 సమయాలుగా మరి నేను ప్రార్థన గురించి చెప్తున్నారండి. ప్రార్థన గురించి చెప్తున్నారండి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన గురించి. అవునమ్మా, ప్రార్థన ఎలా చేయాలి మొదటిగా చెప్పాను. తర్వాత ఉపవాస ప్రార్థన. అవునమ్మా. తర్వాత 3వ ప్రసంగంగా అనానుకూల పరిస్థితుల్ని అనుకూలపరిచే ప్రార్థనగా మొన్నసారి వాక్యం ప్రకటించడం జరిగింది. అయితే నేను ఈ ప్రార్థన అంశాన్ని ఎక్కువగా మరి మీతో పంచుకోవాలనేది నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రార్థన జీవితం అనేటువంటిది మన జీవితాల్లో మరి చాలా అవసరం కాబట్టి ప్రార్థన అనేటువంటిది దేవునితో సంభాషించడం, మరి ఆయన తిరిగి మాట్లాడే వరకు ప్రార్థించే వారంగా ఉండాలి అనేది నా యొక్క ఆశ. అయితే ఈ దినాన్న యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన రాజా, కృప కలిగిన తండ్రి, కృపామయుడవు, దయామయుడవు నాయన, నీ దయ కొరకు, నీ కృప కొరకు లెక్కలేనన్ని స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో ఈ ఉదయకాల సమయమున ప్రార్థనా జీవితం, ఆసక్తితో ప్రార్థించిన నీ భక్తులు సాధించిన కార్యాలు, మరి నాయన ఆయా సంఘాల్లో మరి జరిగిన సంచలనాలు, అత్యాసక్తితో ప్రార్థించిన ఆది సంఘంలో జరిగిన కార్యాలని ఈ దినాన్న మీరు మాతో మాట్లాడనయింటుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపండి ప్రభువా. ప్రతి బిడ్డ యొక్క మనస్సును మరి వాక్యం మీద ఉంచండి. మరి నాయన ప్రకటించే ఈ వాక్యం వారి జీవితాలకు ఉపయోగకరంగా, దాన్ని అనుసరించే విధంగా మరి మీరు మాట్లాడమని, మా అందరి జీవితాలని నీ యొక్క కృపలో బలపరిచి భద్రపరచమని అయా మీరే మాట్లాడి ఈ పరిచర్య అంతట్లో మీ సహాయము మా మధ్యలో మీరుండి మీ ఆత్మతో నన్ను నింపి నడిపించమని యేసు పరిశుద్ధ పుణ్యనామంను బట్టి బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఏలియా చేసినటువంటి ప్రార్థన ఆసక్తితో, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఇక్కడ ఆసక్తితో అనేటువంటి మరి మాటను మనం చాలా బలంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఆది సంఘంలో చూసినట్లయితే సంచలనాలు, విప్లవాలు, అద్భుతాలు, సూచక్రియలు ఇలాంటివి ఎన్నో జరిగాయి. అయితే వీటన్నిటికీ కారణం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము తీసి పెట్టుకోండమ్మా. అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఆది సంఘము అత్యాసక్తితో కూడిన ప్రార్థనలు చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏలియా గారి యొక్క ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన. ఆది సంఘము మొట్టమొదటిగా మరి దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మొట్టమొదటిగా మరియా తన ఇంట్లో ఏర్పాటు చేసిన సంఘమే ఆది సంఘము. మరి వారు చేసిన ప్రార్థనట అత్యాసక్తితో కూడిన ప్రార్థనలట. మరి ఆది సంఘంలోని అపోస్తలులు మాత్రమే కాదు కానీ మరి అపోస్తలులుగా మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ అపోస్తలులు మాత్రమే కాదు కానీ ప్రార్థనా పరులు మరి వారి
పరిచర్యలో మరి ఏర్పాటు చేసుకున్నటువంటి విశ్వాసులందరూ కూడా చాలా అత్యాసక్తితో ప్రార్థించేవారుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మరి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మరి ఏలియా గారిని గురించి వ్రాయబడి ఉంది. భక్తుడైన ఏలియా మహాప్రార్థనా పరుడు. ఆ మహాభక్తుడు తన ప్రార్థనలో చాలా సంచలనాలను కలుగు చేశాడు. ఏంటేంటి అంటే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చింది, వర్షింపకుండానట్లు వర్షం కురవకూడదు అని ప్రార్థన చేస్తే వర్షం కురవలేదు. మళ్ళీ వర్షం కావాలి అని ప్రార్థన చేసినప్పుడు వర్షము వచ్చినట్లుగా మరి ఇంకా ఇలాంటివి మరి రాజులు కూడా ఆయన ఎదుటకు నడుచుకుంటా వచ్చేటట్టు చేసింది ఆయన యొక్క మరి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన. ఇలాంటివి ఎన్నెన్నో జరిగాయి. అయితే ఏలియా యొక్క ప్రార్థన ఏ విధంగా ఉండేదంటే యాకోబు 5:17 ప్రకారం ఆసక్తితో ప్రార్థన చేసినట్లుగా మనకి కనబడుతూ ఉంది. కాబట్టే దానికి జవాబుగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం కురియలేదు. మరి ఆసక్తితో కూడిన ప్రార్థన ఎంత శక్తివంతమైనదో ఇక్కడ మనం మరి ఏలియా గారి ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. దేవుని ప్రియమైన బిడ్డలారా, మరి ఆది సంఘంలోని ప్రార్థన ఏలియా ప్రార్థన కంటే గొప్పది. మన ఏలియా గారు ఆసక్తితో ప్రార్థన చేశాడు. మరి ఈ ఆది సంఘాన్ని గురించి రాస్తూ మరి అపోస్తల కార్యంలో వారు అత్యాసక్తితో ప్రార్థన చేసేవారు అని రాయబడి ఉండటం మనం చూస్తాం. పాత నిబంధనలోని భక్తులైన మోషే, ఏలియా మరియు సమూయేలును గూర్చి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. అయితే కొత్త నిబంధనలో దేవుని విశ్వాసులు వీరి కంటే గొప్ప ప్రార్థనా పరులుగా ఉన్నట్టు దేవుని వాక్యంలో చూస్తాం. ఈ విధంగా ఉండటం ఇది ప్రభు చిత్తం, వాక్యానుసారం కూడా. మరి పాత నిబంధనలో మరి ఏలియా వంటి మోషే, తర్వాత సమూయేలు, ఈ భక్తులందరూ ప్రార్థనా పరులే. కానీ క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆది సంఘంలో ఉన్నటువంటి అపోస్తలులు ప్రార్థన వీరి ప్రార్థనల కంటే మరి చాలా గొప్పదిగా, చాలా ప్రార్థనా పరులుగా ఉండేవారు అనేటువంటిది మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం. సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థించను అన్న మాటను మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఏలియా కంటే గొప్ప ప్రార్థనా పరుడు శిష్యుడైన యోహాను అనొచ్చు, ఏలియా కంటే గొప్ప ప్రార్థనా పరుడు పేతురు గారు అనొచ్చు. కానీ అపోస్తల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 5వ వచనంలో గనుక మనం చూసినట్లయితే మరి ఇక్కడ సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ పేతురు గారు చెరసాలలో ఉన్నాడు. మరి ఈ చెరసాలలో ఉన్నటువంటి పేతురు కొరకు దేవుని వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అని వ్రాయబడింది. మరి పేతురు బంధించబడ్డాడు, అతడు చంపబడటానికి రంగం సిద్ధమైంది. అప్పుడు సంఘమంతా కూడాను మరి అత్యాసక్తితో ప్రార్థన చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఈ లోకాన్ని మరి విడిచి వెళ్తూ ప్రార్థనా పరులని తయారు చేసి వెళ్ళాడు. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో గనక చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మరణమై తిరిగి లేచి మరి అనేక సార్లు మరి తన శిష్యులకు అగుపడుచు ఆయన తిరిగి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 14వ వచనంలో వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి అని వ్రాయబడి ఉంది. మరి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఈ ప్రార్థన వీరులందరినీ మరి తయారు చేసి వెళ్ళినట్లుగా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. అయితే ఆ పిదప ఈ మొదటి శ్రేణి ప్రార్థనా పరులు మరి మనలాంటి ప్రార్థనా పరులని పరిచర్యలో తయారు చేశారు. వారి యొక్క ప్రార్థనలు, వారి యొక్క నడిపింపు, వారి చూపిన దారిలోనే మరి దినాన్న మనం అందరం మరి యేసుక్రీస్తు మరి శిష్యులందరూ ఒక్కొక్క దేశానికి మరి వారు వెళ్ళిపోయి వారి వాక్య పరిచర్య చేసి యేసుక్రీస్తును మరి వారి ప్రకటించిన మార్గంలోనే మనం అందరం కూడా
తయారయ్యాము. కాబట్టి ఏంటి సంఘ పరిచర్య, ఏంటి ప్రార్థనా పరిచర్య అంటే మరి ప్రార్థనా పరులని తయారు చేయడానికి ఏర్పడినటువంటి సంఘాలే ఇవి. యేసు ప్రభు లాంటి ప్రార్థనా పరులని మరి తయారు చేయడానికి వాళ్ళు మరి ఎంతగానో మరి దేవుని సన్నిధిలో ఆది సంఘంలో అత్యాసక్తితో కూడినటువంటి ప్రార్థనలు మరి చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ఈ యొక్క ఆది సంఘం అత్యాసక్తితో కూడిన ప్రార్థన వలననే సంచలనాత్మకమైనటువంటి అద్భుతాలు కూడా మనం జరిగినట్లు దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 39వ వచనంలో గనక మనం చూసినట్లయితే, మొదటి రాజులు 18వ అధ్యాయము 39లో గనక మనం చూసినట్లయితే, అంతట జనులందరూ దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి అని వ్రాయబడింది. మరి దేవుణ్ణి మరిచిన ఇశ్రాయేలీలందరూ ఏలియా యొక్క ప్రార్థనా పరిచర్యలో యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని నోర్లు తెరిచినట్టుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే దీనికంటే ముందు మరి వాక్యంలో చూసినట్లయితే 18వ అధ్యాయము మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఇక్కడ ఏలియా గారు ఏమని ప్రార్థన చేస్తూ ఉంటాడు, ఏమని ఇశ్రాయేలును అర్థిస్తూ ఉంటాడంటే, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవత అయితే వాణిని అనుసరించుడి అన్నాడు. అప్పుడు అలాంటి సమయంలో వారు ఒక్క మాట కూడా మరి చెప్పకుండా మూగపోయిన ఇశ్రాయేలీల నోర్లు మరి ఇక్కడ 18:39 వచనంలో ఏలియా ప్రార్థనా పరిచర్యలో ఒక్కసారిగా వాళ్ళు నోర్లను తెరిచి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఏలియా యొక్క మరి ఆసక్తికరమైన ప్రార్థన వలన వారు ఏలియా యొక్క ప్రార్థనా పరిచర్యలో మరి యెహోవా దేవుడు అని ఒప్పుకోవడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇశ్రాయేల్ దేశమంతటా కూడా యెహోవాయే దేవుడు అని నమ్మేటట్లుగా ఆ దినాన్న ఇశ్రాయేలీలందరూ మరి దేవుణ్ణి ఘనపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే ఈ సంఘము చేసేటువంటి అత్యాసక్తితో కూడిన ప్రార్థన ఉందే, ఈ ప్రార్థన యావత్ ప్రపంచాన్ని యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము, యేసే రక్షకుడు, ఆయన ద్వారానే రక్షణ అనేటువంటి నినాదాలు రేకెత్తేట్టుగా చేసిన ప్రార్థనలుగా ఉన్నాయి. ఆ దినాల్లో ఏలియా ప్రార్థన వల్ల మరి ఇశ్రాయేలీలు మరి ఆ జనాంగం అంతయు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఒప్పుకోవడం మనం చూస్తాం. అయితే ఈ క్రొత్త నిబంధనలో ఆది సంఘం చేసినటువంటి ప్రార్థనల వలన మనం యేసుక్రీస్తు ప్రభును నిజమైన రక్షకుడుగా అంగీకరించడానికి ఈ యొక్క ప్రార్థనలు మనకు ఎంతో సహాయంగా ఉంటూ ఉన్నాయి. ఏలియా కంటే మించిన ప్రార్థనా పరులుగా మరి మీరు ఉండటానికి సిద్ధపడుతున్నారా? ఏలియా చేసినటువంటి ఆసక్తితో కూడినటువంటి ప్రార్థన, అలాంటి ప్రార్థనను మనం చేయడానికి, ఆ ప్రార్థన ద్వారా ఏలియా గారు మరి జయించినటువంటి ఎన్నో విషయాలు మరి ఇశ్రాయేలీలందరూ కూడా యెహోవా దేవుడు, యెహోవా దేవుడు అని ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆయన ప్రార్థించినప్పుడు వర్షింపలేదు, వర్షం కావాలి అన్నప్పుడు వర్షం వచ్చింది, మరి ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, రాజులు సహితము ఆయన యొద్దకు నడుచుకొని వచ్చారు. మరి ఇలాంటి ప్రార్థనా పరులుగా మరి ఆయన ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి మనం కూడా ఈ దినాన ఏలియా గారి కంటే గొప్ప ప్రార్థనా పరులుగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? మరి ఈ దినాన యేసు ప్రభు మన దేవుడు మరి మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి, మన ప్రార్థనల ద్వారా మనకి జవాబులు ఏమొస్తున్నాయి, మరి ఆసక్తితో కూడిన ఏలియా వంటి ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా, చేస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అయితే ఇంతకీ ఈ సందర్భంలో
మరి మనం ఈ యొక్క ఆది సంఘం అత్యాసక్తితో కూడిన ప్రార్థనలు ఎలా చేసిందో, ఈ అత్యాసక్తితో కూడిన ప్రార్థనల వలన ఆసక్తితో చేసినటువంటి ఏలియా గారి ప్రార్థనల ద్వారా ఏమేమి సంభవించాయో, ఏమేమి జరిగాయో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. మరి అత్యాసక్తితో ప్రార్థించినటువంటి ఈ ఆది సంఘం చేసిన ప్రార్థనల ద్వారా మరి ఏ సందర్భంలో వీరు ప్రార్థించారు, అసలు ఈ సంఘం ఎప్పుడు ఏర్పడింది, వీరు ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేశారు, ఎలాంటి పరిస్థితుల్లో వీరు దేవుణ్ణి ఆశ్రయించారు అని మనం గనక చూసినట్లయితే, మరి అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో గనక చూసినట్లయితే, దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గంతో చంపించను. వీరు అత్యాసక్తితో మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న సందర్భాల్లో, ఆ దినాల్లో మరి వారి యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అని అంటే, యాకోబును చంపేశారు. హేరోదు కొందరిని ఏంటి, ఆ రోజుల్లో దేవుని వాక్య పరిచర్య చేసేటువంటి వారిని అందరినీ కూడా చాలా భయంకరంగా ఈ హేరోదు, ఈ భయంకరమైనటువంటి వ్యక్తి దేవుని బిడ్డల్ని ఎంతో హింసిస్తూ బాధిస్తూ ఉండేవాడు, మహాక్రూరుడు. అయితే ఆ రోజుల్లో ఈ యూదులు దేవుని బిడ్డలు, యేసుక్రీస్తు బిడ్డల్ని హింసించడం, చంపడం అంటే యూదులకి చాలా సంతోషంగా ఉండేది. ఆ యూదుల్ని సంతోష పెట్టడమే ఈ రాజు యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మరి దైవ సేవకుల్ని చంపేటువంటి యెజెబెలు ఆత్మ కలిగిన వాడుగా మరి ఇక్కడ మనం ఈ హేరోదుని చూస్తూ ఉంటాం. అలాంటి ఈ హేరోదు రాజు యోహాను సహోదరుడైన యాకోబును మరి ఖడ్గంతో చంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆది సంఘానికి ఒక భయంకరమైన వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అపోస్తులలో గొప్ప అపోస్తులుడైనటువంటి మరి యాకోబును ఖడ్గంతో చంపించాడు. అయితే అది యూదులకు చాలా ఇష్టమైన కార్యం అని తెలుసుకొని మరి ఇంకొకరిని కూడా చంపాలనేటువంటి మరి ఆ ఉద్దేశంతో ఉన్నప్పుడు మరి అపోస్తుల్లో ముఖ్యుడైన యాకోబుని ఖడ్గంతో చంపేశారు. ఇక నెక్స్ట్ అపోస్తులుడు పేతురు గారే ప్రముఖుడుగా ఉండడం మనం చూస్తున్నాం. ఈ పేతురు గారిని కూడా వీళ్ళు పట్టుకుని బంధించారు. పులియన్ రొట్టెల పండుగ దినములు అయిపోగానే పేతుర్ని చంపాలి అని అనుకున్నాడు. ఎందుకంటే ఇతని పరిపాలన ఏ రకమైన పరిపాలన అంటే ప్రజలను సంతోష పెట్టేటువంటి పరిపాలన. ఈ దేవుని బిడ్డలైనటువంటి అపోస్తులని మరి చంపటం వలన యూదులు సంతోషపడతారు, వారిని సంతోషింపజేయడమే ఈయన యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఈ క్రైస్తవ సంఘము పుట్టింది మొదలుకొని క్రూరులు సంఘాన్ని హింసించడం జరుగుతూనే ఉంది. క్రైస్తవ సంఘం ఆవిర్భవించింది మొదలుకొని మరి రాజులు, అధిపతులు, శాసనములు, చట్టములు ఇవన్నీ కూడాను క్రైస్తవ సంఘానికి వ్యతిరేకంగా నిలవబడ్డాయి. ఈ వ్యతిరేకత మధ్య ముందుకు సాగిందే క్రైస్తవ సంఘం. ఆ విధంగా రక్తంలో పుట్టింది సంఘం, రక్తంలోనే పెరిగింది, రక్తంలోనే అది కొనసాగుతూ ఉంది. అదే క్రైస్తవ సంఘం యొక్క ప్రత్యేకత. ఇలాంటి పరిస్థితులు ఉన్న రోజుల్లో ఈ ఆది సంఘము మరి సంఘముగా కూడుకొని మరియ ఇంట్లో వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే పేతురు బంధించబడ్డాడో అప్పుడు అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇక్కడ మరి ప్రార్థన చేసినట్లుగా కానీ మరి చేయబోతున్నట్లుగా కానీ రాయబడలేదు, కానీ మరి వారు ప్రార్థన చేయుచుండెను అనే మాటను మనం ఇక్కడ గమనించాలి. సంఘం ప్రార్థన ఎల్లప్పుడూ చేస్తూనే ఉండేది. అది నిరంతర ప్రక్రియగా ఆ దినాల్లో కొనసాగుతూ ఉండేది. మరి చాలాసార్లు మనమైతే ఏం చేస్తూ ఉంటాం, ప్రార్థన చేసి కొన్నాళ్ళు జ్ఞాపిస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఈ ఆది సంఘం మాత్రం అత్యాసక్తితో ఎల్లప్పుడూ ప్రార్థన నిరంతర ప్రక్రియగా వారి జీవితాల్లో ఉన్నట్లు మనం దేవుని వాక్యంలో
చూస్తూ ఉన్నాం. అయితే ఆ ఆది సంఘం మనకు నేర్పించిన పాఠము ఇదే. మరి అది ప్రార్థన చేసే సంఘంగానే ఉండింది కనుక వారు ఒక ఇంటిలో చేరి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించారు. అపోస్తల కార్యములు 12:6 గనక చూసినట్లయితే, హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాసుకుంటూ ఉండిరి అని వ్రాయబడి ఉంది. తెల్లవారితే పేతురు చంపబడాలి. పేతురుకు నిద్ర ఎలా వచ్చింది? పేతురుకు భయం లేదా? పేతురుకు వణుకు లేదా? రేపు ఖడ్గంతో చంపుతారా, లేదా నా ప్రభులాగా నన్ను నిలువునా సిలువ వేస్తారా, ఏ విధంగా ఈ మరణం ఉంటుంది అనే ఆలోచనలు మరి పేతురులో లేవా? అయితే ఖచ్చితంగా చంపబడతానని తెలిసిన పేతురు మరి ఎలా నిద్రపోతున్నాడండి? నిద్ర ఎలా పట్టింది ఆయనకి? కారణం మీరు ఊహించగలుగుతున్నారా? అత్యాసక్తితో కూడిన ప్రతి ప్రార్థన కూడాను భయము ఉన్న వారికి భయాన్ని తొలగిస్తూ ఉంది. ఇక్కడ పేతురు గొప్ప ప్రార్థనాపరుడే. ఆయన మరి ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న వాక్యంలో మరి చనిపోయినటువంటి తబితాను లేపినటువంటి ప్రార్థనాపరుడు, ఎంతో గొప్ప ప్రార్థనాపరుడే. గాని ఈ సందర్భంలో ఇక్కడ ఈ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురు ప్రార్థన గురించి ప్రస్తావించడం లేదు. కేవలం అక్కడ సంఘం చేసిన ప్రార్థన మరి ఎంత గొప్ప ప్రార్థనగా ఉందో, మరి ఎంత హాయిగా మరి నేను నిద్రపోతున్నాడు అంటే కారణం అత్యాసక్తితో కూడిన ప్రతి ప్రార్థన కూడా భయంతో ఉన్న వారికి భయాన్ని తొలగిస్తూ ఉంటది. వేదనలో ఉన్న వారికి వేదనను తొలగిస్తూ ఉంటది. నిద్ర పట్టకుండా ఉండే వారికి నిద్ర పట్టేట్టు చేస్తూ ఉంటది. కాబట్టి ఇక్కడ సంఘం చేసేటువంటి మరి బలమైనటువంటి ఈ ప్రార్థన మరి ఇక్కడ పేతురు గారికి ఎంతో సహాయంగా, ఎంతో ఆదరణగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు గారు అంటాడు ఇక్కడ మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చెప్తాడు కదా, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారమని రాయబడి ఉంది. నిజమేనండి. మరి చూసేందుకు మరి ఈ ప్రార్థనా పరులు మరి ఏమి లేని వారుగానే ఉంటారు, కానీ అనేకులకు ఐశ్వర్యాన్ని కలిగించేవారుగా, మరి చూసేందుకు దరిద్రులుగా ఉంటారు, కానీ అనేకులను ఉన్నత స్థలముల్లోనికి మరి నడిపించేవారుగా వీరి యొక్క ప్రార్థనలు ఉంటాయి. అంతేకాదు వీరి ప్రార్థనల ద్వారా, వీరి యొక్క పరిచర్య ద్వారా అనేకులకు ఆదరణ, నెమ్మది, సంతోషము కలిగేట్టుగా చేస్తూ ఉంటారు. కాబట్టి మరి దేవుని బిడ్డలు, దేవుని సేవకుల యొక్క జీవితాలు ఈ రీతిగా ఉంటాయి అని చెప్పి ఇక్కడ మరి అపోస్తలుడైన పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ పేతురు గారు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. మరి నిద్రపోతూ ఉన్న సందర్భంలో మరి ఆయనకి సంఘం మాత్రం ఎంతో అత్యాసక్తితో మరి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా, మరి వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, ప్రార్థనకి దిగి వచ్చిన దేవదూత ఈ సంఘం యొక్క అతి ఆసక్తికరమైనటువంటి ప్రార్థన వలన మరి అక్కడ దేవదూత మరి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం ఎవరైనా చదవండి అమ్మ ఒకసారి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 7వ వచనం. ఏ రోజు అతన్ని ఎలుకలకి తీసుకుని రావాలి ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించును. ఇక్కడ మరి ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అని మనం రాయబడి ఉండడం మనం చూస్తూ ఉంటామండి. ఒక్క నిమిషం ఉంది.
అయితే ఇక్కడ మరి పేతురు గారు సంఘం అయితే అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. మరి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని అతనితో లేపగా అతని సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను, సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. యెహోవా నీ నామము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి దేవుని వాక్యంలో చెరసాల్లో వేశారు, మరి సంఖ్యల చేత బిగించారు. మరి ఇద్దరు సైనికుల మధ్యన పండుకొని ఉన్నటువంటి మరి పేతురు గారి సంఖ్యలు మరి ఆ దేవదూత వచ్చిందంటండి. ఈ సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించిందంటండి. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని అతన్ని లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడెను అని వ్రాయబడి ఉంది. ఒక వ్యక్తి అత్యాసక్తితో ప్రార్థిస్తే దేవదూతలు దిగి వస్తారు. ఇక్కడ సంఘము ప్రార్థించినప్పుడు మరి దేవదూత దిగి వచ్చి పేతురును తట్టి లేపినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలోనికి గనక మనం ఒకసారి వెళ్ళినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21లో గనక మనం చూసినట్లయితే దానియేలు 9:21, నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అని వ్రాయబడి ఉంది ఇక్కడ దానియేలు గ్రంథము. మరి ఇక్కడ దానియేలు ప్రార్థిస్తూ ఉండగా అనగా దాని అర్థం ప్రార్థన చేసిన తర్వాత కాదు, ప్రార్థన చేయుచుండగా అని మనం దానియేలు 9:20లో కనిపిస్తూ ఉంటది. ఆయన అక్కడ ఒక వ్యక్తిగానే ప్రార్థిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ అక్కడికి ఆయనకి దేవదూత మరి కనబడి ఆయనతో మాట్లాడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రార్థన జరుగుతుండగా గాబ్రియేలు అనే దేవదూత దిగి వచ్చినట్లు మనం గమనించగలం. దానియేలు 9:21లో కనుక చూసినట్లయితే దానియేలు ఆ దేవదూతను గూర్చి ఏమన్నాడంటే మొదట నేను దర్శనమందు చూచిన గాబ్రియేలు అన్నాడు. మొదట నేను దర్శనమందు చూచిన గాబ్రియేలు అంటున్నాడు. అంటే ఇంతకు ముందే గాబ్రియేలు అనే ప్రధాన దూతను దానియేలు ఎన్నోసార్లు చూస్తుంటాడు. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఈ దూత ఆయనకు ప్రత్యక్షమైనట్లుగా మనం ఇక్కడ దేవుని వాక్యంలో గమనించగలం. పరలోకంలో అనేక కోట్ల సంఖ్యలో మరి దేవదూతలు ఉన్నారు. వీరిలో సెరూపులు, కెరూపులు, దూతలు, ప్రధాన దూతలు. మరి అందులో ఒక దూత గాబ్రియేలు, ఈ గొప్ప దేవదూత మరి ఇంతకు మునిపే దానియేలు వద్దకు వచ్చినట్లు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. అయితే మళ్ళీ వచ్చాడు దానియేలు దగ్గరకు. గాబ్రియేలు దేవదూత వచ్చిపోతూ ఉండే దూతగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అయితే అతని ప్రార్థనలకు దేవుడు మహా గొప్ప దేవదూత అయినటువంటి మరి గబ్రియేలును పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. మాటి మాటికి అదే దూత దానియేలు వద్దకు వచ్చి మరి మాట్లాడగా ఆ మహాదూత దానియేలుకి స్నేహితుడిగా కూడా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవట్టు. బలమైన ప్రార్థనలు చేసేవారికి దేవదూతలు స్నేహితులుగా ఉంటారు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, మరి ప్రయాణాల్లో వెళ్తున్నప్పుడు అయ్యా నీ దేవదూతలను కావలిగా ఉంచు ప్రభు అని. మరి మన జీవితాల్లో మరి మనం కూడా దానియేలు వలె అంత బలమైనటువంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవదూతలు ఎల్లప్పుడూ మనకి స్నేహితులుగా ఉంటారు. మరి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఆది సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు
మరి పేతురు గారు చెరసాలలో సంఖ్యలతో ఉన్నప్పుడు ఆకాశం నుండి దిగి వచ్చి పేతురును తట్టి లేవమన్నప్పుడు సంఖ్యలన్నీ ఊడిపోయాయి. ఈ పాత నిబంధన గ్రంథంలో మరి దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవదూతలు మరి ఆయన వద్ద నిలబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే లోకాసు వార్త 1వ అధ్యాయము 10-11 వచనాల్లో కూడా మరి ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత వచ్చి జకర్యా దగ్గర నిలవబడ్డాడు. 19వ వచనంలో గాబ్రియేలు వచ్చినట్లుగా మనం గమనించగలం. జకర్యా యాజకుడై బలమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు మరి వెలుపల సమూహం అంతయు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు గాబ్రియేలు దేవదూత దిగి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. బలమైన ప్రార్థనలు బలమైన జవాబులను ఇస్తూ ఉంటాయి. ఇదిగో దానియేలు ఏ రీతిగా ప్రార్థించినప్పుడు మరి దేవదూత దిగి వచ్చి మరి ఆయనతో మాట్లాడుతూ ఆయనతో స్నేహితుడిగా ఎలా ఉన్నాడో ఇక్కడ జకర్యా ప్రార్థనా సమయంలో మరి ఈ గాబ్రియేలు దేవదూత ఏ రీతిగా దిగి వచ్చింది. అలాగే మన జీవితాల్లో మన ప్రార్థనకు కూడా మరి ఇక్కడ పేతురు గారి గురించి సంఘం ప్రార్థిస్తున్నప్పుడు మరి దేవదూత దిగి వచ్చి మరి ఏ రీతిగా ఆయనకి మరి ఆయన్ని లేపిందో ఏ రీతిగా ఆయన నడిపించిందో మనం ముందుకు వెళదాం. మరి అపోస్తల కార్యములు 12 గనక చూసినట్లయితే ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించను అని మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని గ్రంథాన్ని మరి చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే గనక మరి పేతురు ఒక గదిలో ఉండినట్లుగా మనకు అర్థమవుతూ ఉందండి. మరి చెరసాల అనగానే చాలా గదులు ఉంటాయి, కానీ మరి ఈ యొక్క దేవదూత క్రిందకి దిగి వచ్చి మరి ఎక్కడున్నాడు పేతురు, ఏ గదిలో ఉన్నాడు అని వెతుక్కున్నట్టు గాని మరి మనం ఎక్కడ చూడము. నేరుగా మరి పేతురు ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళినట్లుగా ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఏంటి దీనికి కారణం అంటే ఎందుకు ఆ రీతిగా ప్రవేశించగలిగాడు అంటే సంఘం అత్యాసక్తితో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మరి దేవుని యొక్క జవాబులు కూడా ఆ రీతిగానే నేరుగానే ఉంటాయి. మరలా జవాబు కొరకు మనం అక్కడ ఇక్కడ వెతుక్కోవాల్సిన అవసరత లేదు. మన జీవితాల్లో కూడా మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, వేటి గుండానో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కానీ దేవునితో మనము అత్యాసక్తిగా దేవుని సన్నిధిలో సంపూర్ణ సమర్పణ కలిగి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో దేవుని యొక్క జవాబులు ఇక్కడ నేరుగా దేవదూత పేతురున్న గదిలోనికి ఏ రీతిగా వెళ్ళాడు మన ప్రార్థనకు జవాబులు కూడా దేవుడు మరి ఆ రీతిగానే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. మరి చెరసాలంతా వెతికినట్లుగా కనబడలేదు, మరి నేరుగా పేతురున్న గదిలోనికి వెళ్ళినట్లు దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మరి ఎందుకంటే ఎంత సంతోషకరమైన వార్త అంటే ఎంత సంతోషంగా ఉంటుందంటే ఈ యొక్క 12వ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు మరి అత్యాసక్తితో కూడిన ప్రార్థనకు ప్రభు ఎంత సూటిగా జవాబిచ్చినట్లు మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నిత్యము మహింపరచబడాలి. మరి మీ జీవితంలో నా జీవితంలో బహు పట్టుదలతో అత్యాసక్తితో ప్రార్థించే వారంగా ఉన్నామా? మరి నీ కుటుంబంలో నీకెన్నో సమస్యలు ఉన్నాయి. నీ కుమారుడు వివాహం మరి సంబంధాలు కుదరట్లేదా? నీ కోడలికి మరి గర్భఫలం లేదా? నీ ఇంటిలో నీ బిడ్డలు మరి పరీక్షలు రాసి పరీక్ష జవాబుల కొరకు నిరీక్షిస్తూ ఉన్నారా? ఈ దినాన్న ప్రభు సూటిగా మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాడు, మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి కుటుంబాల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి ఆయన ఎంతగా మిమ్మల్ని చేపట్టి మరి కన్న తల్లిలాగా మనల్ని కాచి కాపాడే దేవుడుగా మన ప్రార్థనలు విని ఆయన దేవదూతలను పంపించి మనకి సూటిగా జవాబిచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్న మనం కూడా దేవుని సన్నిధిలో మరి బహు పట్టుదల కలిగి అత్యాసక్తితో ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు పేరట నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నానండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే దేవదూత పేతురున్న గదిలోనికి ప్రవేశించాడో అతన్ని తట్టి త్వరగా లెమ్మని లేపినట్లుగా అపోస్తల కార్యాల గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవదూత దిగి వచ్చిన సమయంలో పేతురుండిన గది అతనికి అడ్డు రాలేదు.
పేతురు సంకెళ్లతో బంధించబడ్డాడు. మరి ఆ డోర్ వేయబడి ఉంది. అటు ఇటు ఇద్దరు సైనికులు మరి ఆయన కావలిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి అది ఏవి కూడా అడ్డు రాలేదు. ఆ దేవదూత అతన్ని తట్టి లేపినప్పుడు పేతురు చేతులకు ఉన్నటువంటి సంకెళ్ళు విడిపోయాయి. ఎందుకు విడిపోయాయి అండి? చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా సంకెళ్ళు విడిపోయేను. మరి దేవదూత నేరుగా మరి ఈ దినాన్నండి ఈ వాక్యాన్ని ప్రకటిస్తుంటే నా హృదయం ఎంతో ఆనందంతో ఉప్పొంగి మరి పాటలు పాడాలనిపిస్తుందండి నాకు. మరి ఈ దినాన్న పేతురు గారు సంఖ్యలు ఎలా ఊడిపోయినాయి అనే దానికి ఇక్కడ మరి సంఘం ప్రార్థిస్తున్నప్పుడు అత్యాసక్తితో కూడిన ప్రార్థన వలన మరి ఇక్కడ సంఖ్యలు ఊడి కింద పడిపోయినాయి. మరి పిదప పేతుని తీసుకొని బయటికి వెళుతుండగా అక్కడ చెరసాల తలుపులు కూడా మూసివేయబడ్డాయండి. అవి కూడా ఏమన్నా అడ్డవచ్చినాయా? లేదు. ఆ చెరసాల తలుపులు కూడా తెరవబడ్డాయి. ఆ పిదప పట్టణానికి పోతున్నప్పుడు ఇనుప గవిని దగ్గరకు వస్తే మరి ఆ గవిని కూడా దానంతటదే తెరుచుకోవడం దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనకి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయండి. ఇన్ని అద్భుతాలు ఎందుకు జరిగాయి? సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. అత్యాసక్తితో కూడిన ప్రార్థనలు శత్రువును కూడా మరి కలవరాన్ని పుట్టించేటువంటి ప్రార్థనలుగా ఉంటాయండి. 12:9 కనుక మనం చూసినట్లయితే అతడు వెలుపలికి వచ్చి అనే మాటను మనం గమనించగలం. ఎలా వెలుపలికి వచ్చాడండి? అత్యాసక్తితో ప్రార్థన మనకు అడ్డుగా ఉన్న ప్రతి తలుపు తెరుచుకునేటట్లు చేస్తుంది జరిగింది కాబట్టి అక్కడ సంఖ్యలు విడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి, పట్టణపు గవిని ఓపెన్ అయిపోయింది కాబట్టి బయటికి వచ్చాడు. దానంతటా అదే తెరుచుకున్నాయి కాబట్టి 12:10 గనక మనం చూసినట్లయితే మరి పేతురు గారు ఇక్కడ బయటికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అయితే మన జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే మరి దేవుని సన్నిధిలో మరి మన జీవితాల్లో మనం ముందుకు సాగకుండా ఇనుప గౌనులు ఉన్నాయా? మరి మన జీవితంలో ముందుకు సాగకుండా ఇత్తడి తలుపులు ఉన్నాయా? భయపడనక్కర్లేదు. యెషయా గ్రంథము 45:2 కనుక చూసినట్లయితే నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులు పగలగొట్టేదను, ఇనుప గడియలను విరగగొట్టేదను అని వ్రాయబడి ఉంది. ఇది ఏనాడో ఇవ్వబడినటువంటి వాగ్దానం అండి. ఆ వాగ్దానానికి నెరవేర్పుగా ఇక్కడ మరి పేతురు గారు ఉంచబడినటువంటి మరి యొక్క చెరసాల తలుపులు మరి అవన్నీ విరగొట్టబడడం, ఆయనకి మరి బయటికి రావడానికి మరి వాటంతటా అవే తెరుచుకున్నట్లుగా మరి దేవుడు ఈ ఇనుప తలుపులను విరగొడతాను, ఇనుప గడియలను విరగొడతానని దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మరి ఇవన్నీ కూడా విడిపోయి మరి పేతురు గారు ఎంతో చక్కగా బయటికి వచ్చినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే ప్రార్థించే వారి పట్ల కన్న తల్లిలా ప్రవర్తించే దేవుడుగా కూడా మనం ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తామండి. ఇక్కడ మరి ఈ యొక్క అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన వలన మరి దేవదూత దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఆయనకి వేయబడిన సంఖ్యలు మరి ఆయనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి తలుపు, ప్రతి గడియ మరి వాటంతటా అవే ఓపెన్ అయ్యి ఆయన బయటికి రావడం చూస్తున్నాము. మరి ఇక్కడ వారు చేసినటువంటి ప్రార్థన వలన మరి దేవుని యొక్క స్థితి, ఆయన కన్న తల్లిలా ఏ రీతిగా ప్రవర్తించాడో మనం చూసినట్లయితే మరి ఇక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవదూత దిగి వచ్చి పేతుడితో ఏ విధంగా ప్రవర్తించిందో చూస్తే గనక మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటది. 12:8 గనక మనం చూసినట్లయితే అప్పుడు దూత అతనితో నీవు నడుము కొట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగే చేసిన తర్వాత దూత నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో
చెప్పాను అని వ్రాయబడి ఉంది. ఈ వాక్యం చదువుతుండగా దేవదూత ఏంటి మరి చెప్పుల గురించి మాట్లాడుతున్నాడు, పై వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు అనేటువంటి సందేహాలు మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడు చెప్పులను గురించి లేకపోతే పై వస్త్రాన్ని గురించి ఆలోచిస్తామంటే మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని స్కూల్కి పంపించేటప్పుడు మరి వాళ్ళకి చెప్పులు వేసి వాళ్ళకి స్కూల్కి డ్రెస్సులన్నీ వేసి మరి వాళ్ళ అవసరాలన్నీ తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఇక్కడ అత్యాసక్తితో కూడిన ప్రార్థన దేవుణ్ణి కన్న తల్లిలాగా మరి మార్చినట్లుగా నాకు అనిపిస్తూ ఉంటది. ఇక్కడ కన్న తల్లి ఏ రీతిగా తన మరి చిన్న బిడ్డల్ని మరి ఏ రీతిగా తయారు చేస్తుందో, చెప్పులు తొడుగుతుందో, నడుముకు తట్టి మరి బెల్ట్ పెడుతుందో, ఆ రీతిగా ఇక్కడ మరి పేతురు గారి విషయంలో మరి దేవుని యొక్క కృప ఆ రీతిగా ఉన్నట్లుగా మరి నాకు అర్థమవుతూ ఉంది. మరి ఇక్కడ మనకి యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13లో ఒక వచనం ఉంటదండి. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను అని వ్రాయబడి ఉంది. ఆయన కన్న తల్లి లాంటి దేవుడని మరి యెషయా 66:12లో మీరు చంకన ఎత్తుకొనబడెదరు, మోకాళ్ళ మీద ఆడింపబడెదరు అని కనిపిస్తూ ఉంటది. మరి ఈ వాక్యాలన్నింటికీ నెరవేర్పుని ఇక్కడ మరి దేవుడు పేతురు గారి విషయంలో జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు మరి దేవదూత వచ్చి మరి ఆయన్ని కన్న తల్లిలాగా ఆదరించినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి అత్యాసక్తితో కూడిన ప్రార్థన మరి చేస్తూ ఉండగా మహిమ గల ప్రభావం గల గంభీరమైన దేవదూత మరి మాతృత్వాన్ని కనపరిచింది. ఎంత ఆశ్చర్యం కదండి. ఇంతకు దేవుడు ఈ సందర్భంగా మరి మనతో చెప్పాలనుకుంటున్న మాట ఏంటంట, మాట ఏమని మీరు ఊహిస్తూ ఉన్నారు? ఈ దినాన్న ఈ వాక్యం మనం వింటూ ఉన్నప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో, మరి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో మీ అందరికీ అర్థమైపోయే ఉంటది అనుకుంటున్నాను. అత్యాసక్తితో కూడిన ప్రార్థన దేవుణ్ణి మనకి కన్నతల్లిలాగా కనపడేట్టుగా చేస్తూ ఉంటది. ఆయన కన్నతల్లిలాగా మన జీవితాల్లో మనం ఉన్న పరిస్థితుల్లో, నీవున్నటువంటి కష్టాల్లో, మరి నీకు ఉన్నటువంటి ఇబ్బందుల్లో, అనారోగ్య పరిస్థితులా లేకపోతే ఆర్థిక పరమైన ఇబ్బందుల, కుటుంబంలో సమస్యల, ఇవన్నీ కూడాను మరి సంఖ్యలుగా, ఇనుప గడియలుగా, మరి పట్టణపు గవనులు మూసివేయబడి ఉన్నట్లుగా మీ జీవితాల్లో మీకున్న కష్టాలు ఉన్నాయా? మరి వాటన్నిటి నుంచి మీకు మనకి విడుదల కావాలి అని అంటే మరి ఏలియా చేసినటువంటి ఆసక్తికరమైన ప్రార్థన అంతకంటే ఎక్కువగా సంఘం చేసినటువంటి అత్యాసక్తితో కూడిన ప్రార్థన, సంపూర్ణ సమర్పణ కలిగినటువంటి ప్రార్థన. ఈ మాటను నేను పదే పదే మీ మధ్యలో చాలా సార్లు నొక్కి వక్కాణిస్తూ ఉన్నాను. సంపూర్ణ సమర్పణ దేవుడు మనల్ని కోరుకుంటూ ఉన్నాడండి. మీరు ఎప్పుడైనా దేవుని సన్నిధిలో మీరు గమనించండి, సంపూర్ణంగా మోకాళ్ళుని ఆయనకు సమర్పించుకొని అత్యాసక్తితో మన ప్రార్థన మరి నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహు బలమగలదై ఉండనని యాకోబు పత్రికలో రాయబడిన రీతిగా ఆ రీతిగా మన ప్రార్థన ఉన్నట్లయితే ఆయన మనకున్నటువంటి ఈ సంఖ్యలన్నింటినీ ఓడగొట్టే దేవుడుగా, మరి దేవదూతలా వచ్చి మనల్ని ఆదరించే దేవుడుగా, మన సమస్యలకు నేరుగా జవాబునిచ్చేటువంటి మరి దేవుడుగా మనకి ఉన్నట్లుగా మరి మనం ఈ దినాన్న మనం చేయవలసినటువంటి మరి విషయం ఏంటంటే అత్యాసక్తితో సంపూర్ణ సమర్పణతో ఆయన ప్రార్థించే వారంగా ఉండాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ అపోస్తుల కార్యంలో మరి 12:6లో గనక మనం చూసినట్లయితే హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరి కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి అని కనిపిస్తూ ఉంది. మరి ఇంత భయంకరమైనటువంటి కట్టుదిట్టంగా మరి పేతురు గారిని బంధించారు. అయితే మరి ఇంత భద్రత మధ్య దేవదూత ఎలా ప్రవేశించాడండి లోపలికి? దేవదూత వచ్చి పేతురుని తట్టుచుండగా ప్రక్కలో ఉన్న 2 సైనికులు ఏం చేస్తూ ఉన్నారు? ఆయనకు అటువైపు ఇటువైపు సైనికులు
ఉన్నారు. మరి మరి చాలా మంది నా సైనికులు కూడా ఉన్నట్లుగా దేవుని 12:4 చూసినట్లయితే మరి అనేక మంది సైనికులు ఆయన చుట్టూరా మరి కావలి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అత్యాసక్తితో కూడిన ప్రార్థన మరి ఇక్కడ ఏం చేసిందో తెలుసా? ఆది సంఘపు ప్రార్థన పేతురుకి ఏ విధంగా గాఢ నిద్రను కలుగజేసిందో మరి అలాగే దేవుని జవాబు ఆ సైనికులకు కూడా గాఢ నిద్రను కలుగు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ఆశ్చర్యకరమైన విషయాలు మరి ఇక్కడ మనం గమనించగలం. మరి ఆయన గద్దింపునకు మరి ఐగుప్తు రథసారథులు కూడా గాఢ నిద్రను కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది. అందుకు